హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ 24 గంటల పాటు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏ ఏరియాలో ఎక్కువగా పడుతున్నాయి, దాని గురించి అయితే తెలుసుకుందాము. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి వర్షాలు కారణంగా అయితే ముంబైలో ఎక్కడ చూసినా కానీ మొత్తం వాటర్ అనేది నిలిచిపోయింది. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రతి ఒక్క ఏరియాలో అయితే వాటర్ అయితే ఉంది. ఇంకా ఈ వర్షం మంగళవారం అయితే అతి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ముంబైలో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ చేసింది. అత్యవసర మినహా ప్రజలు ఎవరు బయటకు రావద్దని తెలియజేసింది. ముంబైలో కాక విద్యా సంస్థలు, బియ్యం అధికారులు కూడా సెలవులు ప్రకటించారు. అలాగే ఇంకా ముంబైలోనే పాల్ఘర్, థానే, ధూలే, ఔరంగాబాదు, జాల్నా, పర్నాబి, బీడు, హంగోలి, నాందేడు, లాతూరు, ఉస్మానాబాద్, అకోలా, అమరావతి, నందబారు, నాసిక్, జాలగా, అహ్మద్నగర్, కొల్హాపూర్, సాంగ్లీ, షోలాపూర్, బండారాపూర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ప్రస్తుతానికి ముంబైలో అయితే భారీగా పడుతున్నాయి. నాసిక్, లాతూరు ఈ ఏరియాలో అయితే నార్మల్గా ఉంది. ప్రజెంట్ అయితే రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అలాగే తర్వాత పూణే జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ప్రదేశాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రత్నగిరి, సింధుగఢ్ జిల్లాకు, దక్షిణ కొంకణ్ ఆరెంజ్ అలర్ట్, మడ్వాడ, విదర్భ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది. ఇప్పుడు అయితే ప్రజెంట్ మహారాష్ట్రలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి.